సిరియాలో ఆదివారం తొలి పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. తిరుగుబాటుదారులు బషర్ అల్ అస్సాద్ ప్రభుత్వాన్ని తొలగించి దాదాపు 1 సంవత్సరమయ్యింది. ఈ కొత్త పార్లమెంటు పదవీకాలం ఎంత? 30 నెలలు. సెప్టెంబర్ 27న కరూర్లో జరిగిన తొక్కిసలాటపై విచారణ ప్రారంభించిన మద్రాస్ హైకోర్టు ఏర్పాటు చేసిన సిట్ ఎస్ఐటికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆస్ట్రా గార్గ్. బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఎన్ని జిల్లాలున్నాయి? 5. గ్లోబల్ అయ్యప్ప సంగమం ఎక్కడ జరిగింది? పంపా. యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ కొంకన్ విన్యాసాలలో పాల్గొనడానికి భారతదేశంలో ఉంది. ఈ సముద్ర విన్యాసం మొదటిసారి ఎప్పుడు జరిగింది? 2004. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 1940. సముద్రాల అమెజానని ఏ సముద్ర పర్యావరణ వ్యవస్థను పిలుస్తారు? కోరల్ ట్రయాంగిల్. యూపీఐ లావాదేవీలలో అత్యధిక వినియోగ తీవ్రత కలిగిన రాష్ట్రం ఏది? తెలంగాణ. ఐకానిక్ చితాలే బంధు మిఠాయివాలే 1950లో మహారాష్ట్రలోని ఏ పట్టణంలో తమ కార్యకలాపాలను ప్రారంభించారు? భీలావాడి. తన పేరున 5000 పరుగులు మరియు 400 వికెట్లు సాధించిన ఏకైక క్రికెటర్ ఎవరు? కపిల్ దేవ్. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ తర్వాత బీహార్ తుది ఓటర్ల జాబితాకు ఎంతమంది కొత్త ఓటర్లు జోడించబడ్డారు? 21.5 లక్షలు. పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఎక్కడ ముఖ్య ఉపన్యాసాలు ఇవ్వనున్నారు? గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్. శాంతి భద్రతలను కాపాడటానికి ప్రస్తుతం ఎంతమంది సిఆర్పీఎఫ్ సిబ్బంది లడఖ్లో మోహరించారు? 1500. భారతదేశం పర్యటనకు ముందు భారతదేశం భాగమైన ప్రాంతీయ సమూహంలో సభ్యునిగా ఏ తాలిబాన్ నాయకుడిని చేర్చుకున్నారు? అమీర్ ఖాన్ ముత్తాకి. కొత్తగా ఆమోదించబడిన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుల కింద భారతీయ రైల్వే నెట్వర్క్కు ఎన్ని కిలోమీటర్లు జోడించబడతాయి? 894 కిలోమీటర్లు. 2025 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఏ అధ్యయన రంగానికి లభించింది? క్వాంటం ఫిజిక్స్. మిథిలాంచల్ ప్రాంతంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇటీవల ఏ పార్టీ ప్రకటించింది? ఆల్ ఇండియా మజ్లిస్, ఏ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, ఏఐఎంఐఎం. 2024లో వరదలు కొండచర్యల సమస్యలను ఎదుర్కోవడానికి అస్సాం మరియు గుజరాత్లకు ఎంత అదనపు కేంద్ర సహాయం ఆమోదించబడింది? 707.97 కోట్లు. అక్టోబర్ 7 దాడుల 2వ వార్షికోత్సవాన్ని ఇజ్రాయెల్ జరుపుకుంటున్నప్పుడు శాంతి ఒప్పందం కుదిరే అవకాశంపై ఎవరు ఆశాభావం వ్యక్తం చేశారు? డొనాల్డ్ ట్రంప్. రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా WFI అమన్ సెహ్రావత్పై విధించిన సస్పెన్షన్ వ్యవధి ఎంత? 1 సంవత్సరం. బీహార్ ఎన్ని దశల్లో ఓటు వేస్తుంది? 2. ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బ్లాంక్ కేసు నవజాత గణతంత్ర రాజ్యాంగ పౌరుల జీవించే హక్కు మరియు స్వేచ్ఛకు కట్టుబడి ఉండటానికి ఒక లిట్మస్ పరీక్షగా మారింది. ఖాళీని పూరించండి. మద్రాస్. సుసుము కితగావా, రిచర్డ్ రాబ్సన్ మరియు ఒమర్ యాఘికి ఈ సంవత్సరం ఏ నోబెల్ బహుమతి లభించింది? కెమిస్ట్రీ. నడున్ చెజియన్ ఏ రాష్ట్రంలో రాజకీయ నాయకుడు? తమిళనాడు. మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏది? జన్ సూరాజ్ పార్టీ. ఆర్. ప్రేమదాస స్టేడియం ఏ దేశంలో ఉంది?
శ్రీలంక. బి. సాయి సుదర్శన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? తమిళనాడు. టెన్నిస్ ఆటగాడు హోల్గర్ రూన్ ఏ దేశానికి చెందినవాడు? డెన్మార్క్. బన్నీ గడ్డి భూములు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? గుజరాత్.